నమస్తే 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మిథున రాశి వారికి చాలా వరకు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సెప్టెంబర్ 4 వారాల్లో కొంత శుభవార్తలు ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఇక్కడ జాబ్ ఇంప్రూవ్మెంట్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కొంత ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటారో మిథున రాశి వారు కొంత ఆచితూచి అడుగులు వేయాలి. సెప్టెంబర్ మాసంలో తొందరపడి ఏ ఫిక్స్డ్ అసెట్ కొనటం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఒకసారి గ్రహస్థితి చూసుకొని జాతక రీత్యా ముందుకు వెళ్ళడం ముఖ్యం. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, మధ్యలో బ్రేక్స్ వస్తే చాలా కష్టం అవుతుంది. కాబట్టి చాలా వరకు కొన్ని గ్రహాల స్ట్రెంత్ ఉంటేనే కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. ఆ విషయాల్లో ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్న హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో కొంత మీ పర్సనల్ జాతకాన్ని అనుసరించే ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. అలాగే అధిక ఖర్చులు అనమాట. ఈ మాసంలో సడన్గా ఎక్స్పెన్సెస్ అనేవి ఇంప్రూవ్ కావచ్చు. అలాగే మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో చుట్టూ వాళ్ళు కొంత ఎక్కువగా నెగిటివ్గా ప్రొపగండా చేయడము మిథున రాశి వారి పట్ల ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోండి. కుటుంబ విషయాలు కానీ, భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్స్, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఫ్యామిలీ రిలేషన్స్ లో కొంత ఎందుకో స్లైట్లీ మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసుకునే సిచ్యువేషన్ మిథున రాశి వారికి మాసంలో కనపడుతోంది. కాబట్టి భావాలు సున్నితంగా ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు కాన్వర్సేషన్ హార్డ్గా వెళ్తుంటే ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మిథున రాశి వారికి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 4 వీక్స్ కూడా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారంకే కాదు, ఏదైనా నూతనంగా ప్రారంభించాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 4 వీక్స్ కూడా సెప్టెంబర్ మాసంలో పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే మనకు 1 to 8 వరకు, సెకండ్ వీక్ 8 to 16, ఈ 2 వీక్స్ కొన్ని ఆపర్చునిటీస్ అని చెప్పుకున్నాం. జాబ్లో ఆపర్చునిటీస్, సడన్ గెయిన్స్ ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. సో ఈ 2 వారాల్లో ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉంటాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. విద్యార్థులకు కూడా ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రేమ విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు సెప్టెంబర్ 3rd and 4th వీక్లో కొన్ని ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఏర్పడే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. బట్ 1st, 2nd వీక్స్ అన్నవి పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా వివాహం కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ సంబంధాల విషయంలో కొంత జాప్యం ఏర్పడవచ్చు ఈ మాసంలో. అధైర్యపడద్దు. ఈ వివాహ విషయాలు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కనుక 1st వీక్, 2nd వీక్ సెప్టెంబర్ మాసంలో ఈ వీక్స్లోనే మాట్లాడండి అలయన్స్ గురించి. ఎందుకంటే మళ్ళా సెప్టెంబర్ 3rd వీక్ నుంచి మనకి పితృపక్షాలని అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి 1st and 2nd వీక్స్ మిథున రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి ఈ మాసంలో. అలాగే ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి మిథున రాశి వారికి. ఓవర్ ఎక్స్పెండిచర్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఇటు హౌస్ వైఫ్స్ కూడా ఆరోగ్య విషయాల్లో అయితే చక్కగా ఉంది. మరి ఇందాక చెప్పుకున్నట్టు కొంత ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, యుద్ధ వాతావరణం కానీ, మిస్అండర్స్టాండింగ్స్, కాన్వర్సేషన్ కొంత కోపంగా ఉండే సిచ్యువేషన్స్ ఉండే రకంగా ఉంది. కాబట్టి హౌస్ వైఫ్స్కి నేను చెప్పేది ఏంటి అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, దూరపు బంధువులు, పెద్దవాళ్ళు, కొంచెం వయసులో మామయ్య గారు కానీ, చిన్నాన్న గారు కానీ, ఇలా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు అన్నవి పర్యవేక్షించుకోండి. అలాగే తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలని కూడా ఒకసారి పర్యవేక్షించుకుంటే మిథున రాశి వారికి మంచిది. ఇక మనం చెప్పుకున్నాము న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఖర్చుల విషయంలో, కొంత కుటుంబ విషయాల్లో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో మనం తెలుసుకున్నాం. అయితే మిథున రాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి ఏంటి, శివారాధన చేయటము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పంచాక్షరి మంత్రము పఠించడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత, సడన్గా ఎక్స్పెన్సెస్ అయిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి సడన్ ఎక్స్పెన్సెస్, కొంత ఎందుకో మాటకి విలువ తగ్గడము,
కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరగడము, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం మిథున రాశి వారికి ఎలా ఉందో. సెప్టెంబర్ 1, 2, 3 ఈ డేట్స్ కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి. నైబర్స్తో, కొలీగ్స్తో చాలా ఓపెన్గా మాట్లాడతారు. అండ్ కాన్వర్సేషన్ ఇటు సోదరీమణులతో కానీ కాన్వర్సేషన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఎక్కువ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి పబ్లిక్తో మిథున రాశి వారికి. అంటే ఇటు నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వీళ్ళతో సంభాషించడం, వాళ్ళని కలుసుకోవడం, దూరమిత్రులను కలుసుకోవడం, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక 4th, 5th, 6th డేట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్థిరాస్తి విషయాల్లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి 4th, 5th, 6th డేట్స్లో. కానీ చూసి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి. కొంత ఈ మాసంలో అనుకూలంగా లేదని చెప్పుకున్నాం స్థిరాస్తి కొనుక్కోవడానికి కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ విషయాల్లో కానీ. ఇక 8, 9 డేట్స్ మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి. సంతాన విషయాల పట్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా 10th, 11th ఈ డేట్స్ కొంత వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 12, 13 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. 14th, 15th ఈ డేట్స్లో ముఖ్యంగా చాలా వరకు మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక 16, 17, 18, 19, 20, 21 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా పాటించేయండి. స్వస్తి.